విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. శ్రీ విద్య ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్కీ నంబర్ కనుక 9 కనుక ఉన్నట్లయితే ఇప్పుడు లక్కీ నంబర్ 9 ఎలా తీసుకోవాలి, మీరు పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన ఇయర్ మొత్తం కలుపుకొని 9 కనుక వచ్చినట్లయితే మీ లక్కీ నెంబర్ 9 అని అనుకోండి. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా మీ నంబర్ ఉన్నట్లయితే ఆ నంబర్లో కూడా ప్రిడిక్షన్ చేయడం జరిగింది. మీరు కుదిరినట్లయితే చూడడానికి మీరు ప్రయత్నించండి. ఇక ఈ లక్కీ నెంబర్ 9 వాళ్ళకి 2024 న్యూమరాలజీ పరంగా ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకుందాం. అందులో ముఖ్యమైన 3 పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఫస్ట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే యావరేజ్గా అయితే ఉండబోతుంది. నేను యావరేజ్గా ఎందుకు అంటున్నా అంటే ముందట మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ 9 కారకుడు కుజుడు అని 8 కారకుడు 2024 కారకుడు శనిదేవుడు. శనికి అస్సలు పడదు. ఎందుకంటే కుజుడు చాలా తొందరపాటు చేస్తుంటాడు, శని చాలా తొందరపాటు కాకుండా అస్సలు పని సమయానికి అయితే అస్సలు కానివ్వడు. దానివల్ల ఇద్దరు అపోజిట్ అవుతుంటుంటారు. అని ఇంకో పాయింట్ ఏంటంటే మీరు కనుక తెలుసుకున్న జ్యోతిషం పట్ల కాస్త జ్ఞానం ఉంటే శనిదేవుడు కుజుని రాశి మేషరాశి లోపలనే నీచ రాశి అవుతుంటాడు. ఎందుకంటే ఈ తొందరపాటు ఆ రాశి లోపలనే ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకో పాయింట్ తెలుసుకోండి. ఫస్ట్ పాయింట్ 2024 లోపల ఈ లక్కీ నెంబర్ 9 వాళ్ళకి ప్రత్యేకంగా డబ్బుల విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చిన, బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా, బ్యాంకు నుంచి ఏదైనా హౌస్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏదైనా లోన్ కావచ్చు, మీరు దేనికోసం అయితే డబ్బు తీసుకుంటున్నారో ఆ డబ్బు కేవలం దానికే వాడండి. వ్యాపారం కోసం కనుక లోన్ చేసినట్లయితే వ్యాపారం కోసమే వాడండి. ఇల్లు కోసం లోన్ తీసుకున్నట్లయితే ఇల్లు కోసమే వాడండి. ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ కోసమే వాడండి. కానీ మీరు తీసుకున్నారు ఇల్లు కోసం వాడుతున్నారు, ఎడ్యుకేషన్ కనుక అయినట్లయితే మీరు తీసుకున్నారు ఎడ్యుకేషన్ కోసం వాడుతున్నారు బిజినెస్ లోపల అయితే ఇది చాలా ప్రాబ్లం అవుద్ది. ఎందుకంటే లోన్కి ఏవైతే మీరు ఇంట్రెస్ట్ కడతారో అది సమయానికి అంత అందుబాటులో అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి డబ్బుల విషయం లోపల మరీ జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవడానికి మీరు ప్రయత్నించండి. సెకండ్ పాయింట్, ముందు నుంచి పోలీస్ కేస్, కోర్ట్ కేస్ ఇలాంటి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక మీ లైఫ్ లోపల ఉన్నట్లయితే ముందు నుంచి ఆ ప్రాబ్లం లోపల కాస్త ఖర్చులు అయితే పెరగబోతున్నాయి. కాస్త చూసుకొని నడుచుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తగా ఎంత ఓపికతో ఉంటారో మీ పనులు అంతే చక్కగా జరుగుతాయి. ఎలాంటి విషయాల లోపల అంటే నిర్లక్ష్యంగా ఏదైనా పని చేసినట్లయితే ఆ తర్వాత దాని ప్రాబ్లం మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అంత తొందరపాటు కాకుండా ధైర్యంతో కనుక మీరు పని చేసినట్లయితే అన్ని చక్కగానే జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్, ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే ముందు నుంచి బీపీ అదే రకంగా పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ సంవత్సరం కాస్త ఆయుర్వేదిక్ కనుక ట్యాబ్లెట్స్, ఆయుర్వేదిక్ సలహా కనుక తీసుకున్నట్లయితే అది మీకు చాలా అనుకూలంగా అయితే రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు. కానీ మైగ్రేన్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. ట్రీట్మెంట్ సమయానికి తప్పకుండా మీరు తీసుకోండి. ఇంకో పాయింట్, ఎవరైతే ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారో, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి సంవత్సరం లోపల కెరియర్ లోపల ఒక గ్రోత్, ఒక దారి అయితే తప్పకుండా కనబడబోతుంది. కెరియర్ లోపల సెటిల్ అవ్వడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల లోపల మంచి దారి లోపల మీరు తప్పకుండా అయితే వెళ్తారు. కానీ లక్కీ నెంబర్ 9 వాళ్ళకి ఈ సంవత్సరం ఇద్దరు కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వడం వల్ల ఆ కొత్త వ్యక్తి పరిచయంతో పాటు మీ లైఫ్ లోపల ఎంతో కాస్త మార్పు తప్పకుండా పాజిటివ్గా అయితే ఉండబోతుంది.
అండ్ ఇంకో పాయింట్ తెలుసుకోండి, కుటుంబ పరంగా ఈ సంవత్సరం లక్కీ నెంబర్ 9 వాళ్ళకి అంత అనుకూలంగా అయితే ఉండలేదు, కనిపించట్లేదు. కాబట్టి కుటుంబంతో పాటు చిన్న చిన్న విషయాలు, గొడవలు, మనస్పర్ధలు అవి తప్పకుండా ఈ సంవత్సరం జరుగుతాయి. కానీ ఏ పని సగంలో అస్సలు వదిలేకండి. మీరు చేసే పని చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, కానీ దాన్ని అస్సలు మధ్యలో వదలకండి. ఎందుకంటే మీరు ఎంత పూర్తిగా చేయడానికి ప్రయత్నించుతారో మీ అదృష్టం కూడా మీకు తప్పకుండా తోడు మీ వెంటనే ఉండి తీరుద్ది. మీరు కనుక మొదలుపెట్టిన పని నాతో అవ్వట్లేదు సగంలో వదిలేసినట్లయితే మీ అదృష్టం మిమ్మల్ని నుంచి దూరంగా తప్పకుండా పెరిగిపోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు మొదలుపెట్టిన పని చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, పరిపూర్ణంగా చేసిన తర్వాతే ఇంకో పని మొదలుపెట్టండి. అండ్ ఇలాంటి విషయాల లోపల తొందరపాటైతే ఈ సంవత్సరం అస్సలు చేయకండి. ఒకవేళ చేయాల్సి వచ్చినట్లయితే అందులో కాస్త మీకు నెగెటివ్ రిజల్ట్ అయితే కనబడే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది. ప్రతి మంగళవారం రోజున ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల ఏదైనా ఆంజనేయ స్వామికి సింధూరం కనుక పెడుతున్నట్లయితే, అంటే మీ చుట్టుపక్కల ఏదైనా సింధూరం ఆంజనేయ స్వామి ఉన్నట్లయితే అక్కడ ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సింధూరం అర్పణం చేయండి. సింధూరం కనుక అర్పణం చేసినట్లయితే కుజునికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తగ్గుతుంటాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ప్రతిరోజు తప్పకుండా శివాభిషేకం చేసుకొని తీరాలి. ఉదయం కావచ్చు, ప్రదోష సమయం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ శివాభిషేకం తప్పకుండా మీరు ప్రతిరోజు చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.